హలో గాయ్స్, వెల్కమ్ టు ప్రియాస్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈ వీడియోతో ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ రోజు అయితే ఒక కుకింగ్ వీడియోతో అయితే వచ్చేస్తున్నాను మీ ముందుకైతే. ఈ రోజు అయితే ఏం ప్రిపేర్ చేస్తున్నానంటే మనందరికీ తెలిసిందే, మన ఆంధ్ర పీపుల్ అందరికీ తెలిసిందే. అదేంటో కాదండి, మీరు ఎండు చేపల కర్రీ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్దామని అయితే వీడియో చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఎండు చేపలు అయితే మనం బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక మనం రెడీగా పెట్టుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండు చేపలను ఒకసారి ఫ్రై చేయాలి, బ్రౌన్ కలర్ వచ్చేదాకా. ఎందుకు ఫ్రై చేసుకోవాలంటే ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే కర్రీలో అవి సపరేట్ అవ్వకుండా ఆ పీస్ ఎలా ఉందో అలానే ఉండాలంటే మనమైతే ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత అయితే మనం ఇవన్నిటిని తీసుకొని ఒక బౌల్లో అయితే పెట్టుకోవాలి. వన్స్ ఇవన్నీ చూసినారు కదా, మనకైతే గోల్డెన్ కలర్లో వచ్చేసి సో ఇవన్నీ అయితే మనము బౌల్లో తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆ ఆయిల్లోనే మనం కట్ చేసుకొని 2 ఆనియన్స్ కట్ చేసుకోవాలి, 3 పచ్చిమిర్చి అండ్ 2 అయితే టమాటాలు తీసుకోవాలి. ఫస్ట్ ఆనియన్స్ వేసేసి ఫ్రై చేయాలి. ఇవి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాక అంటే గోల్డెన్ కలర్ వచ్చేసేదాకా అయితే మనం ఫ్రై చేయాలి. ఇవి చూస్తున్నారు కదా, చిన్నగా కట్ చేసుకోవాలి. అప్పుడు కర్రీ చాలా బాగుంటుంది టేస్టీగా. అండ్ ఇవి ఫ్రై అయిన తర్వాత అయితే దీంట్లో మనం కొంచెం టమాటా అండ్ పచ్చిమిర్చి అయితే వేయాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా, చాలా కలర్ఫుల్గా ఉంది, టెంప్టింగ్గా. అండ్ ఇవైతే బాగా ఫ్రై చేసుకోవాలి, మనం బాగా మగ్గించుకోవాలన్నమాట, అప్పుడు బాగుంటుంది. అండ్ కర్రీ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎంత బాగా ఉడికించుకుంటే అవి పీసెస్ అవి అయితే అంత టేస్టీగా అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా అయితే మనం బాగా బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే ఉంచి. తర్వాత ఇవి టమాటా ఇవన్నీ వేసిన తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు అండ్ మనకి కర్రీకి సరిపడా కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, నేను వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తున్నాను. కొంచెం పసుపు వేసుకొని అయితే మిక్స్ చేసుకోవాలి. అండ్ అవి మిక్స్ చేసుకున్నాక మనం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఎందుకు టమాటా వేసిన తర్వాత సాల్ట్ వేస్తామంటే మనకి టమాటా పీసెస్ అనేవి చాలా బాగా కుక్ అవుతాయి, అందుకని అయితే టమాటా వేసిన తర్వాత సాల్ట్ వేసుకుంటాము మ్యాక్సిమం. అండ్ నెక్స్ట్ అయితే కొంచెం కారం కూడా వేసుకోవాలి. వేసుకున్నాక అవి బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను చూపిస్తున్నాను. ఈ కర్రీ మాత్రం గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి, అప్పుడు బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. అండ్ మనం చూసాం కదా, ఇవి కారం వేసిన తర్వాత మనం ఫ్రై చేసుకొని పెట్టుకుని ఎండు చేప ముక్కలు కూడా వేసేసి మిక్స్ చేసుకోవాలి. అండ్ మనం అయితే ఆ పీసెస్ అన్ని కర్రీలో మిక్స్ అయ్యేదాకా అయితే కొంచెం తిప్పుకోవాలి. అంటే మనం ఫ్రై చేసాం కాబట్టి పీసెస్ అనేవి విడిపోవు, అలానే ఉంటుంది పీసెస్ కింద. సో కర్రీతో మిక్స్ అయ్యేదాకా అయితే మనం తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత దీంట్లోకి అయితే మనం కొంచెం చింతపండు గుజ్జు అయితే వేసుకోవాలి. దానికోసం నేను కొంచెం చింతపండు తీసుకున్నాను. ఎందుకు కొంచెం తీసుకున్నాను అంటే మనం 2 టమాటాలు అయితే కర్రీలో వేసుకున్నాం కదా, సో అందుకని కొంచెమే తీసుకున్నాను చింతపండు అయితే. ఫస్ట్ అయితే మనం దాన్ని వాష్ చేసుకున్నాక మనం అయితే గుజ్జు ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం కర్రీలో వేసేసి ఒకసారి తిప్పేసి అయితే లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే ఉడికించుకోవాలి కర్రీని. చూస్తున్నారు కదా, ఇలా తిక్కిగా మనం పులుసు కింద పెట్టుకోవాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు, లేదు మనం గ్రేవీగా పెట్టుకోవాలంటే మనం ఇలా పెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా, కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇది వచ్చేసరికి మనకి తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మన కర్రీని. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.